మంచి ప్రశ్నలు వస్తాయి. అవును. యండమూరి గారు, పిల్లలకు వచ్చేటువంటి ప్రతి డౌట్ని పేరెంట్స్ క్లారిఫై చేయాలని మీరు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలకు వచ్చే డౌట్ని క్లారిఫై చేయాలి అంటే పేరెంట్స్ కొంతమందికి మేబీ నాలెడ్జ్ లేకపోవచ్చు. అవును. అయితే స్కూల్లో కూడా కొన్ని డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి పిల్లలకి. అక్కడ టీచర్ క్లారిఫై చేయకపోతే పేరెంట్స్ దగ్గరికి డెఫినెట్గా వచ్చి అడుగుతూ ఉంటారు. సో ఆ టైంలో ఎలా ఉండాలంటారు పేరెంట్స్? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్కి అసలు టైమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో కూర్చొని మాట్లాడే 100% కరెక్ట్. టైం లేదండి. కానీ పిల్లలకన్నా టైం ఏంటంటే నాకు తెలిసినంత అర్థం కాదు. యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ నేను చాలా బిజీ, యాజ్ ఎ రైటర్ నేను చాలా బిజీ. కానీ పిల్లలతో గడిపేవాడిని కదా. పిల్లలకన్నా గొప్ప ఏముంటుందండి? ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్, మీరు అన్నట్టు అన్ని విషయాలు తెలియాలని ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఫైలం అన్నేలిడా ఉందనుకోండి. వానపాములు బయోసెక్సువల్, అంటే 2 సెక్స్లు ఒక పాములోనే ఉంటాయి, ఆడ మగ. ఇది నాకు తెలియదు అడిగినప్పుడు, మా అబ్బాయి అడిగినప్పుడు. బట్ చదివా నేను. ఇప్పుడు ఇంకా ఈజీ, గూగుల్ వచ్చేసింది కదా. ఫాదర్ కెన్ గూగుల్లో చూడొచ్చు. ఒక అమ్మాయి, మీలాంటి అమ్మాయికి 16 ఏళ్ల వయసులో ఒక డౌట్ వచ్చింది. రోదసీ యాత్రికులు ఇలా పెట్టుకుంటారు కదా పైకి వెళ్ళినప్పుడు, వాడికి ముక్కు దొరద పెడితే ఎలా గోక్కుంటాడు అని డౌట్ వచ్చింది. ఫాదర్ని అడిగితే వీడు నవ్వలేదు. వీడు వెంటనే 6 ఆస్ట్రోనాట్స్కి రాశాడు ఉత్తరాలు, అడ్రస్లు సంపాదించుకొని, మీరు ముక్కు దొరద పెడితే ఎలా గోక్కుంటారు. విలియం సన్ అనే ఒక అతను, విలియం పోక్ అని ఇతను, 4 రిప్లైస్ రాశాటండి ఇతనికి. సూపర్. అసలు మాకు ఈ పైన పెట్టుకునేది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మాత్రమే ఉంటుంది, మామూలు టైమ్స్లో ఉండదు, కాబట్టి మేము గోక్కోవచ్చు అని ఒక అతను రాశాడు. ఆ విలియం పోక్ అని అతను రాశాడంటే మాకు ముక్కు తెరపడితే కొంచెం మొహం ముందుకు వంగి ఆ పైన మూడో వాడు ఏం రాశాడంటే ముక్కు దొరద పెట్టినప్పుడు అది మానేసేసి ఈ ఆక్సిజన్ సిలిండర్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం ఏమైనా చేస్తుంటే దొరద తగ్గిపోతుంది. ఇట్స్ నాట్ ది ఆన్సర్ దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ హౌ ద ఫాదర్ హ్యాస్ టేకెన్ పెయిన్స్ ఇన్ క్లారిఫైయింగ్ ది డౌట్స్ ఆఫ్ ది స్టూడెంట్. ఇలా ఉండాలండి పేరెంట్స్. సూపర్ చెప్పారు. నిజంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ టైం ఖచ్చితంగా కూడా పిల్లల దగ్గర వెచ్చించాలి. పిల్లలు అడిగేటువంటి క్వశ్చన్లకి ఏ మాత్రం కూడా సహనాన్ని కోల్పోకుండా మీకు తెలిసినంత వరకు వాళ్ళకి ఆన్సర్ చేసినట్లయితే సో వాళ్ళు నేర్చుకోవడానికి చాలా స్కోప్ అనేది జ్ఞానం పట్ల కుతూహలం ఏర్పడుతుంది. అలానే గురూజీ, పిల్లల్లో చూసినట్లయితే కాన్సన్ట్రేషన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోతూ ఉంది. అంటే మన పేరెంట్స్ జనరల్గా చెప్తూ ఉంటారు, చదువు కాన్సన్ట్రేట్ చేయని చెప్తూ ఉంటారు. స్వతహాగానే పిల్లల్లో ఆ కాన్సన్ట్రేషన్ అనేది లోపిస్తుంది, డీవియేషన్స్ ఎక్కువైపోయినాయి. సో ఎలా అంటే కాన్సన్ట్రేషన్ నిలుపుకోవాలంటే ఏం చేయాలి? 4 ఉన్నాయండి దీనికి పాయింట్స్. తినటం, వినటం, మాట్లాడటం, చూడటం. ఈ 4 పట్ల కంట్రోల్లో ఉంటే కాన్సన్ట్రేషన్ పెరగటానికి మంచి స్కోప్ ఉందండి. గత ఎపిసోడ్స్లో మనం కాన్సన్ట్రేషన్ పెంచడానికి లైటింగ్ ఒకటి ఎలా చేయాలి, స్కిన్ ఎట్లా చేసుకోవాలి, పంచజ్ఞానేంద్రియాలు, అది డిఫరెంట్ యాంగిల్. ఇప్పుడు నేను చెప్పేది తినటం ముఖ్యంగా. నేను ట్రైన్స్లో వెళ్తుంటే తల్లి కూతుళ్ళు, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు వీళ్ళందరూ కూర్చొని ఏంటో తినేస్తూనే ఉంటారండి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే లోపల ట్రైన్ ఇష్టపడేది అందుకు యండమూరి గారు, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ట్రైన్ జర్నీ ఇష్టపడతారు ఖచ్చితంగా. ట్రైన్ జర్నీ నేనే ఇష్టపడతా, కిటికీలోంచి ప్రకృతిని చూడటం అదంతా. ఖమ్మంలో అరటిపళ్ళు తింటారండి, నెక్కొండలోనేమో మిరపకాయ బజ్జీలు తింటారు, విజయవాడలో ఇడ్లీ తింటారు, ఏలూరులోనేమో చేగూడిలేవో తింటారు, రాజమండ్రిలో మళ్ళీ తింటారు, కాకినాడలో దిగిపోతారు. మీరు మధ్యలో సాఫ్ట్ డ్రింక్స్ మర్చిపోయారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది కనబడితే తినేదాన్ని పంది అంటారండి. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏంటో ట్రైన్ జర్నీస్ బాగుంటాయా? ప్రకృతిని ఆస్వాదిస్తూ చేస్తారు. అది మనిషి చేసేది. జంతువులు ప్రకృతిని ఆస్వాదించాలి, మనుషులు కూడా అలానే చేస్తారు. తినటానికి ఒక టైం టేబుల్ ఉండాలండి. ప్రతిరోజు బిర్యానీ తింటే బాగోదు, ప్రతిరోజు అరగంట కూడా తింటే బాగోదు. అది తినటం ఆకలితో వచ్చి ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది. అందుకే టైం ప్రకారం తినాలి. పిల్లలకు కూడా టైం ప్రకారం ఆకలిస్తుంది అప్పుడు. ఇది ఫస్ట్ పడి తినటం. నెక్స్ట్ వినటం అనేది దరిద్రం అండి. నిజంగా అవతల చెప్పే శుద్ధి చెప్పేదంతా వినటం అనేంత దరిద్రం ఇంకోటి లేదు. బ్రెయిన్లో న్యూరాన్స్ అన్నీ డిస్మాండిల్ అయిపోతాయి ఎక్కువ వినే కొద్దీ. వీరంతవరకు జ్ఞానులందరూ ఎక్కువ మౌనంగా ఉంటారు, ఎక్కువ సంభాషణ వినరు కూడా. ఈ రోడ్డు మీద వెళ్ళే ఆడపిల్లలు చాలామంది, మగపిల్లలు ఎక్కువ చూడలేదు, మరి మీరు ఏమైనా కోపం వస్తుందేమో, దీంట్లో ఇవి పెట్టుకొని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే వింటూ. ఎందుకో అర్థం కాదు నాకు. అంటే అలసట తెలియకుండా ఉండటం కోసం కదా నడుస్తున్నప్పుడు. కానీ చెవులు ఆ న్యాచురల్ సౌండ్స్ వింటూ ఉంటే మైండ్ బాగా పనిచేస్తుంటుంది. నీ మీద నాకు ఇదయ్యో అనే పాట ఉంది, లేకపోతే అబ్బని తీని దెబ్బ, ఇది దీని మీదే కాన్సన్ట్రేషన్ తప్ప నువ్వు న్యాచురల్ సౌండ్స్ నేను ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట, ఆస్వాదించడం లేదన్నమాట. కాబట్టి వినటం తగ్గించాలి.
అంటే న్యాచురల్ సౌండ్స్ అంటే జనరల్గా సిటీస్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు రైలు సౌండ్ కూడా న్యాచురల్ సౌండే నా ఉద్దేశంలో. యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ యు ఆర్ కట్టింగ్ డౌన్ వన్ ఆఫ్ ది పంచ జ్ఞానేంద్రియాస్ బై పుట్టింగ్ యువర్ దిస్ వన్. ఇది నేను చెప్పలేదండి, ప్రముఖ సైకాలజిస్ట్ సైక్రియాటిస్ట్ చెప్పాడు నాకు ఇది. డోంట్ కట్ యువర్ పంచ జ్ఞానేంద్రియాస్, లెట్ దెమ్ బి న్యాచురల్ అని చెప్పేసి. ఓకే. మాట్లాడటం అండి. నేను ఇది షర్టుకు నేను సింగపూర్లో కొనుక్కున్నప్పుడు మా ఆయన ₹1,00,000 ఇస్తా అన్నాడు, 99,000 ఇచ్చి. ఎందుకు ఇదంతా సుత్తి? దిస్ ఈస్ కాల్డ్ డయేరియా ఆఫ్ టాకింగ్, మాటల విరోచనాలు. బాబు కూర్చోమ్మా, కూర్చో కూర్చో కూర్చో. అదిగో చూశారు, వెనక్కి చూశారు, ఎవడో నిలబడ్డాడు, కూర్చోమన్నా. ఎందుకు చూడటం? షూటింగ్ జరుగుతుంది కదా, కాన్సంట్రేట్. అనవసరంగా చూడొద్దు, స్పందించకూడదు. ఈ అనవసరంగా చూడటం అనేది చాలా పెద్ద ఫిలాసఫీ అండి. ఓకే. హైదరాబాద్లో 2 స్కూటర్లు కొనుక్కున్నాయి. ఒకటి వెళ్ళి ఈ కాలువలో పడ్డాడు, ఇంకోటి వెళ్ళి ఈ కాలువలో పడ్డాడు. వీడు స్కాజ్ నగర్లా లేచాడు, వీడేమో ర్యాంబోలా లేచాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు బురదలో. ఎంత బాగుంటుంది, సమ్మగా ఉంటుంది చూడటానికి, బాగుంటుందా బాగోదా? ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకొని నాదే తప్పు అని వెళ్ళిపోతే మన డిసప్పాయింట్ అవుతుంది. అవును, చాలా. దీన్ని ఇంకొంచెం మ్యాక్రో లెవెల్లో చెప్తా. ఇల్లు తగలబడిపోతూ ఉంటే చూస్తామండి, ఇల్లు కడుతూ ఉంటే చూడమ్మా కదా. కరెక్ట్. మున్సిపాలిటీ వాళ్ళ సామాన్లు బయటకు తోసేస్తుంటే చూస్తాం. ఈ సాడిస్ట్ మెంటాలిటీ అంతా చూడటంలోనే ఉందండి. ఇదే ఇంకొంచెం ఎక్కువకి వెళ్తే టీవీ చూడటం, చాటింగ్ చేయటం, ఇవన్నీ దీంట్లోకి వస్తాయండి. ఓకే. సో తినటం, వినటం, మాట్లాడటం, చూడటం 4 తగ్గించుకుంటే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది.